న్యూమరాలజీ, వాస్తు, హస్త సాముద్రిక శాస్త్రాలలో నిష్ణాతులుగా పేరు పొందిన డాక్టర్ నాగేశ్వరరావు గారు. నిజంగా ఆస్ట్రాలజీ అంటే ఏంటి? ఎవరిని ఆస్ట్రాలజర్ అనాలి? ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఆస్ట్రాలజీ అనేటువంటిది ఒక ఏ జన్మ కూడా నిరర్థకమైనది కాదు. మనుషులు కానివ్వండి, చీమలు కానివ్వండి, కుక్కలు కానివ్వండి, ఏదైనా సరే నిరర్థకం కాదు. దానికి ఏదో ఒక మీనింగ్ ఉంది. ఆ మీనింగ్ని దేవుడి యొక్క మనసులో దూరి దాన్ని తెలుసుకుని మనకి చెప్పేవాడు ఆస్ట్రాలజర్. దురాశాపూరితంగా డబ్బులు అంటే సొసైటీని ఏదో విధంగా దోచుకుని డబ్బులు సంపాదిద్దాం అనేటువంటిది ఆస్ట్రాలజర్కి కంపల్సరీ లక్షణాలు ఉండాలి అని చెప్పారు. మొదటి లక్షణం ఏంటంటే ఆస్ట్రాలజర్ మస్ట్ బి ఏ స్కాలర్. అంటే అతను చాలా శాస్త్రాలన్నీ కూడా చదువుకున్నటువంటి పండితుడై ఉండాలి. చక్కగా డ్రెస్ వేసుకొని పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని ఏవో వస్త్రాలు వేసుకొని రుద్రాక్షలు వేసుకొని కూర్చొని అందరూ ఆస్ట్రాలజర్స్ ఏమో అని మనం అనుకుంటాం. ఈ మూడు సందర్భాలు లేనివాడు ఆస్ట్రాలజర్ కాదు. మిగతా వాళ్ళంతా ఫేక్ ఆస్ట్రాలజర్. ఇప్పుడు ఉన్న సమాజంలో 90% ఆస్ట్రాలజర్స్ అని చెప్పుకునేవాళ్ళు రియల్గా ఆస్ట్రాలజర్స్ కాదు. జ్ఞానం ఉన్నవారు చాలా మంది ఉంటారు, కానీ ఆ జ్ఞానాన్ని సమాజానికి ఉపయోగపడేలాగా మార్గనిర్దేశకులుగా ఉండేవారు చాలా కొద్ది మందే ఉంటారు. మరి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి భౌతిక శాస్త్రంలో ఎంఎస్సీ చేసి, సంస్కృతంలో పీజీ డిప్లొమా చేసి, బెర్హంపూర్ విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్లో పీజీ డిప్లొమా పూర్తి చేశారు. కానీ అంతటితో తృప్తి చెందకుండా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఆస్ట్రాలజీలో గోల్డ్ మెడలిస్ట్గా ఎంఏ పూర్తి చేశారు. గ్రహాలు మానవ సమాజంపై వాటి ప్రభావం అనే అంశాన్ని తీసుకొని దానిలో పిహెచ్డి కూడా పూర్తి చేశారు. అదేవిధంగా ఆస్ట్రాలజీకి సంబంధించి ఎంతోమంది విద్యార్థులకి ఒక ప్రొఫెసర్గా ఉంటూ ఎన్నో సలహాలు, సూచనలు కూడా ఇచ్చారు. వారు మరెవరో కాదు, న్యూమరాలజీ, వాస్తు, హస్త సాముద్రిక శాస్త్రాలలో నిష్ణాతులుగా పేరు పొందిన డాక్టర్ నాగేశ్వరరావు గారు. మరియు వారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు, మనం ఆస్ట్రాలజీకి సంబంధించిన వివరాలు చాలా డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం నాగేశ్వరరావు గారు. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాం నాగేశ్వరరావు గారు. ఈరోజు మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవటం నిజంగా మాకు చాలా ఆనందంగా అనిపించింది. ఎంతో మందిని ప్రతిరోజు అసలు ఒక్కసారి ఫోన్ ఓపెన్ చేయగానే ఒక మీ రాసిదా ఈ డీటెయిల్స్ ఇవి అంటే అవి చదివేసుకొని ఓకే ఈరోజు బాగుంది అంటే వాళ్ళు హ్యాపీగా లీడ్ చేస్తారు. లేదు అందులో ఏదన్నా ఉందనుకోండి ఈరోజు మీకు పలానా అంటే అదే ట్రాన్స్లో వెళ్ళి వాళ్ళ పని చేస్తూ ఉంటారు. నిజంగా ఇలా ఇంతమందిని అంటే ప్రతి ఒక్కరూ ఒక్కొక్క విషయం ఒక రాశనో లేకపోతే నక్షత్రం అనో చెప్పేస్తే, ఇప్పుడు మీరు ఇందులో పిహెచ్డి చేశారు, ఇవన్నీ పూర్తి చేశారు కదా, ఇంత చదువుకుని చేయాల్సిన అవసరం ఉందంటారా? నిజంగా ఆస్ట్రాలజీ అంటే ఏంటి? ఎవరిని ఆస్ట్రాలజర్ అనాలి? ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఆస్ట్రాలజీ అనేటువంటిది ఒక బిజినెస్ లాగా తయారైంది. ముఖ్యంగా ఏంటంటే మనం డబ్బులు ఎర్న్ చేసుకోవడానికి ఒక మార్గం ఇది అనేటువంటి దాంట్లో అందరూ కూడా నేను ఆస్ట్రాలజర్, నేను న్యూమరాలజిస్ట్, నేను వాస్తు అనేటువంటిది ఎక్కువగా మనం చూస్తున్నాం. నేను ఆస్ట్రాలజీలో సుమారుగా 1987 నుంచి ఆస్ట్రాలజీలో ఉన్నాను. పామిస్ట్రీలో కూడా ఉన్నాను. చాలా సబ్జెక్ట్స్ స్టడీ చేశాను. ఉస్మానియా యూనివర్సిటీలో ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్గా కూడా వర్క్ చేసి పిహెచ్డి వాళ్ళకు కూడా నేను గైడెన్స్ ఇచ్చాను. సో బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ అండ్ మై స్టడీస్ ఆస్ట్రాలజీని ఏమంటారంటే వేద చక్షువు. వేదము అంటే ఏంటంటే వా ఇదం వేదం. వా అంటే టు నో, తెలుసుకోవడం. ఇదం ఇదే వేదము. అంటే తెలుసుకోవడం అంటే ఏం తెలుసుకోవడం? ఏదైతే మనకి తెలియదో దాన్ని తెలుసుకోవడం, అంటే జ్ఞానాన్ని తెలుసుకోవడం. దీన్ని వేదంలో అంటే దాన్ని వేదానికి డెఫినేషన్కి చెప్పారు. అంటే వేదంలో ఉన్నది కాంపెండియం ఆఫ్ నాలెడ్జ్, అంటే జ్ఞాన సంహిత, ఒక జ్ఞానాన్ని అక్కడ వేదంలో ఉంచారు. వేద చక్షు అటువంటి వేదంలో మనకి చాలా ఉపాంగాలు కూడా ఉన్నాయి. అందులో జ్యోతిష్యాన్ని ఒక ఉపాంగం అన్నారు, వేద చక్షువు అన్నారు. చక్షువు అంటే కన్ను. మనిషి శరీరంలో
ఎన్నో భాగాలు ఉన్నప్పటికీ కూడా కళ్ళు లేకపోతే, కళ్ళు కనిపించకపోతే మనకి జన్మ అనేటువంటిది నిరర్ధకం అని మనకు తెలుసు. ఎందుకంటే కళ్ళ ద్వారానే మనం ఏదైనా చూస్తాము. కళ్ళు కనుక మనకు కనిపించకపోయినట్లయితే బాహ్య ప్రపంచానికి మనకి ఉండేటువంటి ఆ కమ్యూనికేషన్ కట్ అయినట్టే. సో ఇక్కడ ఏమైందంటే వేదం ఉపయోగించుకొని బాహ్యంగా మనం ప్రపంచాన్ని చూసే విధానం ఆస్ట్రాలజీలో ఉంది. అంటే ఫ్యూచర్ ఏంటి? ఒక టార్చ్ లైట్ మనం చీకట్లో ఒక టార్చ్ లైట్ వేసినట్లయితే మార్గం చాలా క్లియర్‌గా కనిపిస్తుంటది. ఓహో! ఇక్కడ గొయ్యి ఉంది, అక్కడ హిల్ ఉంది, అక్కడ ఏదో చెట్టు ఉంది. మనం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళగలుగుతాం. అటువంటి లైట్ జ్యోతి, జ్యోతిషము, జ్యోతి అంటే లైట్. అటువంటి లైట్‌ని మన చేతికిచ్చారు. కాబట్టి దాన్ని జ్యోతిషం అని కూడా అన్నారు. సో ఈ జ్యోతిషం, జ్యోతిష్కుడు లేదా ఈ ఆస్ట్రాలజర్‌ని ఏమంటారంటే దైవజ్ఞుడు అని అంటారు. దైవ అంటే గాడ్, అజ్ఞుడు అంటే ఆయన మనస్సులో ఏముందో చూసి మనకి చెప్పేవాడు. అంటే దేవుడు నీకు ఏం డిసైడ్ చేశాడు, ఈ జీవితంలో నువ్వు ఎలా ఉంటావు, ఏమేమి విషయాలు నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎక్కడెక్కడ నువ్వు హ్యాపీగా ఉంటావు, ఎక్కడెక్కడ ఛాలెంజెస్ ఉంటాయి లైఫ్లో. ఛాలెంజ్ అంటే ఒక ట్రబుల్ వచ్చినప్పుడు మనం ఎలా ఎదుర్కోవాలి, ఇవన్నీ కూడా దేవుడు ఏం ఆలోచిస్తున్నాడు మన గురించి, ప్రతి వ్యక్తి గురించి దేవుడు ఆలోచిస్తాడు. అంటే ఏ జన్మ కూడా నిరర్థకమైనది కాదు. మనుషులు కానివ్వండి, చీమలు కానివ్వండి, కుక్కలు కానివ్వండి, ఏదైనా సరే నిరర్థకం కాదు. దానికి ఏదో ఒక మీనింగ్ ఉంటుంది. ఆ మీనింగ్‌ని దేవుడి యొక్క మనస్సులో దూరి దాన్ని తెలుసుకొని మనకి చెప్పేవాడు ఆస్ట్రాలజర్, దైవజ్ఞుడు. సో ఆస్ట్రాలజర్ అనేటువంటిది కొంత క్లారిటీ వచ్చింది. అయితే ఆస్ట్రాలజర్‌కి ఏ లక్షణాలు ఉండాలి అనేటువంటివి మన వాళ్ళు ఆల్రెడీ గ్రంథాల్లో నోట్ చేశారు. అంటే వరాహమిహిరుడు, కళ్యాణవర్మ, కాళిదాస, మంత్రేశ్వర ఇలా చాలామంది వాళ్ళు పుస్తకాలు రాసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇందులో ఆస్ట్రాలజర్‌కి కంపల్సరీ లక్షణాలు ఉండాలి అని చెప్పారు. మొదటి లక్షణం ఏంటంటే ఆస్ట్రాలజర్ మస్ట్ బి ఎ స్కాలర్. అంటే అతను చాలా శాస్త్రాలన్నీ కూడా చదువుకున్నటువంటి పండితుడై ఉండాలి. ఇది మొదటిది. సెకండ్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆస్ట్రాలజర్ షుడ్ బి హ్యావింగ్ సాఫ్ట్ కాండక్ట్. అంటే అతని ప్రవర్తన చాలా సున్నితంగా అవతల వాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. థర్డ్ థింగ్ ఏమన్నారంటే హీ మస్ట్ నాట్ బి గ్రీడీ అబౌట్ మనీ. అంటే అతను దురాశాపూరితంగా డబ్బులు అంటే సొసైటీని ఏదో విధంగా దోచుకుని డబ్బులు సంపాదిద్దాం అనేటువంటిది ఆ నేచర్ ఉండకూడదు. నాలుగవది ఏంటంటే హీ మస్ట్ బి ఎ మ్యాథమెటిషియన్. అంటే అతనికి ఈ గణన, ఆస్ట్రాలజీలో వచ్చేటువంటి గణన అంటే క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా అతనికి తెలిసి ఉండాలి. ఇవి 4 ప్రధాన లక్షణాలు ఉంటేనే అతని ఆస్ట్రాలజర్ అంటారు. అంటే మనకి ఈరోజు ఈ గ్రహం ఎక్కడుంది, శని గ్రహం ఎక్కడుంది, గురుగ్రహం ఎక్కడుంది, లేకపోతే యురేనస్ ఎక్కడున్నాడు, ప్లూటో ఎక్కడున్నాడు, ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా మనం చేతితో వేయగలిగి చెప్పగలిగి ఉండాలి. ఆ పరిజ్ఞానం అంతా కూడా ఉంటేనే వాళ్ళని ఆస్ట్రాలజర్స్ అంటారు. సో ఇక్కడ మనం ప్రస్తుత సొసైటీని చూసినట్లయితే ఈ లక్షణాలు మనకి కనబట్ల. ఇంకొకటి ఏంటంటే సమాజంలో ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. అరే పలానా ఆస్ట్రాలజర్ ఉన్నారంట, ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఏదో చెప్పించుకుంటాను, నాకు ఒక డౌట్ ఉంది. అయితే ఆయన ఆస్ట్రాలజరా కాదా మనకి ఎలా తెలుస్తుంది? అందరూ చక్కగా డ్రెస్ వేసుకొని పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని ఏవో వస్త్రాలు వేసుకొని రుద్రాక్షలు వేసుకొని కూర్చుంటే అందరూ ఆస్ట్రాలజర్స్ ఏమో అని మనం అనుకుంటాం. యాక్చువల్‌గా ఆస్ట్రాలజర్‌ని టెస్ట్ చేయడానికి నా ఎక్స్‌పీరియన్స్‌లో నేను ఆలోచించింది ఏంటంటే, ఒకటి ఆస్ట్రాలజర్ అనేటువంటి వాడు ఆస్ట్రాలజర్ ఫ్యామిలీలో పుట్టి ఉన్నట్లయితే వాడికి ఎంతో కొంత ఆస్ట్రాలజీ నాలెడ్జ్ ఉంటుంది. ఇది టెస్టింగ్ పాయింట్ నంబర్ 1. నంబర్ 2 లేదు అతను ఆస్ట్రాలజీ ఫ్యామిలీలో పుట్టలేదు. వాళ్ళ డ్యాడీ వాళ్ళెవరు ఆస్ట్రాలజర్స్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మా డ్యాడీ ఆస్ట్రాలజర్ కాదు. మా తాతయ్య గారు పురాణ ప్రవచనం అవి చేసేవారు. నేను పుట్టిన తర్వాత కొంతకాలానికి ఆయన చనిపోయారు. సో ఆయన ఏదో రామాయణం, భారతం వీళ్ళందరికీ పురాణాలు అప్పట్లో చెప్పేవారు. ఆయన ఆస్ట్రాలజర్ కాదు. అటువంటిప్పుడు మనం ఆస్ట్రాలజర్ ఎలా అవుతాం అంటే ఒక గురువుని ఆశ్రయించి గురుముఖతః మనం నేర్చుకున్నట్లయితే అతన్ని ఆస్ట్రాలజర్ అనొచ్చు. ఇది కూడా కాదు, కొంతమందికి గురువు దొరకరు, కానీ ఆస్ట్రాలజీ మీద తీవ్రమైన కాంక్ష, కోరిక ఉంటుంది నేర్చుకోవాలని. అప్పుడు మరి ఆస్ట్రాలజీ ఎలా నేర్చుకోగలుగుతారంటే ఏదైనా క్వాలిఫైడ్ మంచి యూనివర్సిటీలో చేరి రెగ్యులర్గా చదివి ఆ ఎగ్జామ్స్ అన్ని పాస్ అయ్యి అక్కడ కొంతమంది గురువులతో కాంటాక్ట్లోకి వస్తాం. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మేము ఎంఏ ఆస్ట్రాలజీ చేసినప్పుడు మాకు
సుమారుగా 10 సబ్జెక్టులు చెప్పడానికి 10 మంది గురువులు వచ్చేవారు. వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడి నేర్చుకుంటున్నప్పుడు మరికొన్ని విషయాలు మనం నేర్చుకోగలుగుతాం. సో ఈ 3 సందర్భాలు లేనివాడు అస్ట్రాలజర్ కాదు. మిగతా వాళ్ళంతా ఫేక్ అస్ట్రాలజర్స్. అంటే మీరు ఇది అబ్జర్వ్ చేస్తే 90% అస్ట్రాలజర్స్ ఈ ఇప్పుడు ఉన్న సమాజంలో 90% అస్ట్రాలజర్స్ అని చెప్పుకునే వాళ్ళు రియల్గా అస్ట్రాలజర్స్ కాదు. అంటే మొదటిది గురుముఖత ఆయన నేర్చుకోవాలి. రెండవది వాళ్ళ ఫ్యామిలీలో ఎవరన్నా వాళ్ళ డాడీ తాతల దగ్గర నుంచైనా నేర్చుకోవాలి. మూడవది యూనివర్సిటీ నుంచి క్వాలిఫై తనకు తాను సాధన చేసైనా నేర్చుకోవాలి. ఈ 3 లేదనుకోండి ఎలా వస్తుంది ఆ సబ్జెక్టు? ఆస్ట్రాలజీ అనేటువంటిది అంత ఈజీ కాదు. అంటే మనకి ఒక విధంగా ఈజీనే కరెక్ట్గా స్టడీ చేస్తే, లేకపోతే మన కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఈ కన్ఫ్యూజన్స్ క్లియర్ చేయడానికి గురువు అవసరం. కాబట్టి ఆస్ట్రాలజర్, ఆస్ట్రాలజీ ఈ రెండు కూడా మన సొసైటీకి చాలా నీడ్ ఉన్నది. అంటే రియల్ ఆస్ట్రాలజీ అనేటువంటిది నీడ్ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ టైమ్స్లో బివి రామన్, బెంగళూరు వెంకటరామన్ గారు ఆస్ట్రాలజీలో ఇంచుమించుగా 60 సంవత్సరాలు ఆయన కృషి చేసి ఒక మ్యాగజైన్ కూడా రన్ చేసి, ఆస్ట్రాలజికల్ మ్యాగజైన్ రన్ చేసి చాలా పుస్తకాలు కూడా రాసి ఆస్ట్రాలజీ అనేటువంటిది సైన్సు అని సైంటిస్టులు కూడా ఆయన ఛాలెంజ్ చేసి పుస్తకాలు రాశారు. రీసెంట్గా ఆయన చనిపోయారు. సో ఈ విధమైనటువంటి పరిజ్ఞానం ఉంటేనే, అటువంటి వాళ్ళని మనం కాంటాక్ట్ చేస్తేనే రియల్ ఆస్ట్రాలజీ అనేటువంటిది ఏంటి అనేటువంటిది మనకు తెలుస్తుంది. అసలు మన దేశంలో ఆస్ట్రాలజీ అనేది ఎప్పుడు మొదలైంది? విదేశాల్లో కూడా ఉంది కదా, మరి వాళ్ళు ఎలా నేర్చుకున్నారు? భగవంతుడు 10 సార్లు పుట్టాడు, దశావతారాలు అని అంటాం. 10 సార్లు ఇండియాలోనే పుట్టాడు. మీరు చూడండి. సో 11వ దేవుడు పుట్టాలి అంటే ఇండియాలోనే పుట్టాలి. అంటే ఇదంతా కూడా ధర్మభూమి అనండి, కర్మభూమి అనండి, ఇక్కడ ఎంతో కొంత ధర్మం అనేటువంటిది నిలబడి ఉంది. కాబట్టి దేవుడు ఈ ల్యాండ్ని చూస్ చేస్తాడు. ఫారినర్స్ అనేటువంటి వాళ్ళు మన దగ్గర నుంచి ఆస్ట్రాలజీని తీసుకువెళ్ళారు, వాళ్ళు డెవలప్ చేసుకున్నారు, వాళ్ళు కంట్రిబ్యూట్ కూడా చేశారు. కొత్త థియరీస్ వాళ్ళు కూడా కొన్ని కొత్త విషయాలు మనకి చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో అనే గ్రహాలు మనకు కనిపించవు. మనం నవగ్రహాలను తీసుకుంటాం, కానీ వాళ్ళు యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో, షిరాన్ అనేటువంటి ప్లానెట్స్ కూడా ఎలా పనిచేస్తాయో వాళ్ళు రీసెర్చ్ చేసి ఈ యురేనస్ ఇక్కడ ఉంటే ఇది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 7వ స్థానంలో యురేనస్ ఉన్నాడు అనుకోండి, డెఫినెట్గా భార్యాభర్తలు విడిపోతారు. ఇక్కడ ఒక చిన్న సైట్ ట్రాక్ చెప్తున్నాడు. భగవద్గీత చెప్పింది కృష్ణుడు కాదు. మీరు భారతం మొత్తం చదువుతున్నప్పుడు శ్రీకృష్ణ వాచ అని ఉంటుంది, కృష్ణుడు చెప్పినని. భగవద్గీతలో ఎక్కడ శ్రీకృష్ణ వాచ అని ఉండదు, భగవాను వాచ అని ఉంటుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఓన్లీ భగవద్గీత ఆ పార్ట్ మాత్రమే భగవాను వాచ అని ఉంటుంది. అంటే భగవంతుడు చెప్పారు, నాట్ శ్రీకృష్ణ. అంటే శ్రీకృష్ణ హ్యాస్ బికమ్ మేనిఫెస్టెడ్ యాజ్ గాడ్. ఆయన భగవంతుని యొక్క దీంట్లోకి వెళ్ళి, రూపంలోకి వెళ్ళి చెప్పినటువంటిది కాబట్టి అది భగవద్గీత అయింది. గీత అంటే చెప్పబడినటువంటి మంచి విషయాలు. చాలా మంది పొరపాటుగా ఏమంటారు, కృష్ణుడు చెప్పాడు అర్జునుడికి. ఏం కృష్ణుడు అని చెప్పలేదు, కృష్ణుడు సంబంధం లేదు, భగవంతుడు చెప్పాను అర్జునుడికి.